ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ధనుసు రాశి కనుక మనం చూసుకుంటేనండి, ఈ రాశి వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయండి. టోటల్గా ఇయర్లోనే శ్రీ విశ్వసునామ సంవత్సరంలోనే ఎక్కువ చేంజెస్ వీళ్ళకున్నాయి అనమాట గ్రహస్థితి. అందుకని కొంచెం ఆలోచించుకొని 1-2 సార్లు గ్రహస్థితి చూసుకొని ముఖ్యమైన డెసిషన్లు తీసుకోవాలి. ఒకటి మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నట్టు అర్ధాష్టమ శని రాబోతూ ఉంది, వచ్చేసింది ఆల్రెడీ. ఇవి కాకుండా మన జూన్ మంత్ ఫలితాలు కూడాను కొంచెం బాగా ఏమంటారంటే అనుకూలంగా లేదు. ఈ మంత్ కొంచెం ఆలోచించుకొని ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఉంటే పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. మన డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుందో. మనకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బి, భూ, దా, భా, దా, భే అన్న అక్షరాలంతా కూడా మనకి ధనుసు రాశిలోనే ఉంటాయండి. మనకి గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో ఉన్నారండి, బుధుడు కూడాను మిథున రాశిలోకి, శుక్రుడు మీనరాశిలో ఉన్నారు, కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాలు ఇవన్నీ జూన్ మంత్లో ఎక్కువ చేంజెస్ ఉండటం వల్ల వీళ్ళ మీద ఎలా ఉందో మనం చూస్తే, వీళ్ళకి మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్లో వెరీ బ్రీఫ్గా ఎలా ఉండబోతుందంటే, సూర్యుడు 7th ఉండడం వల్ల యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల విరోధము బిజినెస్లో కానివ్వండి, ట్రాన్సాక్షన్స్లో కానీ, లేకుంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు విషయాల్లో అత్తలతోటి మేనమామలతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి శుక్రుడు అందులో ఉన్నారండి, పుత్రలబ్ధి చూపిస్తుంది. పుత్రుల ద్వారా ఎడ్యుకేషన్ అదంతా కొంచెం బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా కానీ మనం చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇది సామంత జన విద్వేష ధారాపీడ సుతామయ ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవు అని మనకి సంస్కృతంలో చెప్తారు. సామంత జన విద్వేష అంటే మనకి వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే మెయిడ్స్ వీళ్ళంతా ఉంటారు కదండి, కారు డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళంతా వీళ్ళ మీద ద్వేషిస్తూ ఉంటారంట. అదే బిజినెస్ పీపుల్ అనుకోండి, లేదంటే ఆఫీస్లో మిడ్ లెవెల్ మేనేజర్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళు మేనేజర్ అయితే వీళ్ళ కింద ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారంట. ధారాపీడ సుతామయం అంటే పిల్లల ద్వారా సంతానానికి ఇబ్బందులు కలిగి తద్వారా వీళ్ళు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకరణ ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఈ ఉత్సాహాన్ని ఎవరో ఒకళ్ళు చాపేస్తూ ఉంటారు అనమాట, అబ్స్ట్రాక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే 7వ ఇంట్లో ఉండటం వల్ల టైర్డ్నెస్, డిసీజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు 9వ ఇంట్లో ఉండి 12th హౌస్ 4th హౌస్ చూడటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు అని మనం చెప్పాలి. ఎలా ఉంటుందంటే వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల అన్న వస్త్రాదులకు సైతం కటకడలాడిపోయే విధంగా ఉంటుంది. శరీరం ఎండిపోయినట్టు ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉంటాయి. వృధా ప్రయాణాలు జరుగుతాయి. మనకేమిటంటే స్థాన నాశనం విరోధంచ 9th హౌస్లో ఉండటం వల్ల జాబ్ రిలేటెడ్ దాంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విపరీతంగా పెట్టేస్తారు, ఓవర్ ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి శత్రువుల ద్వారా భయం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు కానీ కుజుడు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ 2 ప్లానెట్స్ వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నారు, సరిగ్గా సపోర్ట్ ఇవ్వట్లేదు మనం చెప్పుకోవాలి. అయితే శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కొంచెం వీళ్ళకి బెనిఫిట్ తీసుకొస్తూ ఉన్నారనమాట. శుక్రుడు 5వ ఇంట్లో ఏమవుతుందంటే దాసీభృత్య జనలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్య అభీష్టార్థ పంచమస్తేద్ భవేత్ భృగు అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఇందాక మన సూర్యుడు ఏం చెప్పాము, ఎంప్లాయీస్ వాళ్ళంతా సపోర్ట్ ఇవ్వరని చెప్పారు, కానీ శుక్రుడు ఉండటం వల్ల వాళ్ళ లాభం ఉంటుంది అని 2 చూపిస్తూ ఉంటుంది. అందుకని కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్గా చేసుకోవాలి. తర్వాత ఏమంటారు, నిత్యం మృష్టాన్న భోజనం, మంచి భోజనం చేస్తుంటే ధనధాన్య అభీష్టార్థ వీళ్ళు కనుక ఏదైనా కనుక ఈ టైంలో కావాలనుకుంటే ఇష్టార్థ లాభము ఏదైనా మంచి పని చేస్తే తనకి రిజల్ట్ అంత అనుకూలంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అయితే వీళ్ళకి 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల శుక్రుడు కళల ద్వారా, మ్యూజిక్ ద్వారా, తర్వాత లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా వీటికి సంబంధించిన మూవీస్, యాక్టింగ్, ఫిలిమ్స్, కళాకారుల రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదంటే వాళ్ళ ద్వారా కూడా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలన్నమాట. ఓకే, సో నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ఎలా ఉంటుందండి? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో ఫస్ట్ మనకి పాజిటివ్గా కనుక చూసుకుంటే ధనప్రాప్తి, రాజ్యలాభము మనకి 2 పాజిటివ్గా ఉన్నాయండి. వీళ్ళకి నెగిటివ్ సైడ్లో ఎక్కువగా ఉన్నాయంటే దరిద్రము, భయము, రోగము, అతి భయము చూపిస్తుంది. ఓకే. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనలాభం ఉంది, లాభము ఉంది, రాజ్యలాభము ఉంది.
అన్ఫేవరబుల్గా ఏమేమి ఉన్నాయంటే దరిద్రము, తర్వాత భయము, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, లాభం ఉంది, రాజ్య లాభము ఉంది. కానీ మనకి ఛాలెంజెస్ వీళ్ళకి బంధనము, భయము ఇవి ఉన్నాయి చూపిస్తూ ఉన్నాయండి. వీటిని చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి కాకుండా లత్తా ఇలాంటి ఏమీలు బట్ గ్రహస్థితే వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కనుక డెసిషన్స్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళు మానసికంగా శారీరకంగా బాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ ఎనర్జీ అంతా నెగిటివ్ సైడ్కి ఎక్కువ డ్రైన్ అవ్వకుండా అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లాన్డ్గా ఉంటే బాగుంటుందండి. రైట్. మరి అంతటి థాట్స్ వాళ్ళకి రావాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? ఒకటి వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుందండి. మనం చూసే ధనప్రాప్తి చూపిస్తుంది. బట్ స్టిల్ ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు కుబేరు పాశుపతం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి దుర్గా కవచం కానివ్వండి, లేదంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి. అంటే సహజంగా వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే టైం అని మనం అనుకోవాలి. బట్ ఎవరికైనా కనుక అధికారం సరిగ్గా లేకపోయినా రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే పబ్లిక్ బ్యూరోక్రాట్స్ వాళ్ళకి కానీ వాళ్ళ మాట వేరే వాళ్ళు వినాలన్నా కానీ ఇలాంటి టైంలో వాళ్ళకి రాజ్యలాభం విశేషంగా చూపిస్తుంది. బట్ స్టిల్ ఏదన్నా కనుక లేకుండా ఉంటే రాజశ్యామల హోమం కానివ్వండి, యాగం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి భయము ప్లస్ రోగము రెండు చూపిస్తుందండి. ఎవరైతే భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నారో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ అండ్ దుర్గాదేవికి మనకి విజయవాడ కనకదుర్గ విజిట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే భయపోతూ ఉంటాం. అతి భయం దేనికోసం అంటే అండి కొంచెమే జరుగుతుంది, దీన్ని ఎక్కువగా విజువలైజ్ చేసుకుంటే దీనికి కారణం రాహు అనమాట. రాహుకి సంబంధించి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి మనకి విజయవాడ కనకదుర్గం దర్శించుకుంటే చాలా బాగుంటుందండి. రైట్. సో మొత్తం మీద ధనుసు రాశి వారికి చాలా బాగుంది. రెమెడీస్ ఫాలో అవుతే ఇంకొంచెం బాగుంటుంది. అంతే కదండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.